నమస్తే, నేను అక్షిత్ని, భారతీయ జనతా పార్టీ నగర మండల అధికార ప్రతినిధి. నేను కొనేపల్లి గ్రామంకి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే గ్రామంలోని వెంకటేశ్వర టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్ని ఖ్యాతిని కాపాడాలి. మనం ఇంకా ఒక గొప్పతనాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ అంటే వాళ్ళ వ్యవహార తీరు బాగలేదు. అదేవిధంగా వాళ్ళు దాదాపు ఒక 3 లక్షల రూపాయల అవినీతికి కూడా పాల్పడ్డట్టు అందులో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాసిన చందాలలో కొన్ని పేజీలు చింపేయడం జరిగింది, కొన్ని పేజీలు అసలు లేవు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది బయటకు వచ్చి చెప్పడం జరిగింది. దాదాపు ఒక 3 లక్షల రూపాయల స్కామ్ ఉన్నటువంటి కమిటీ చేసిందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మనకు చాలామంది దానిపైన వివాదం కూడా జరిగినటువంటి విషయం తెలిసింది. అందుకే ఈ యొక్క కమిటీని చేంజ్ చేయాలి. మనకు జాతర కూడా రాబోతుంది కాబట్టి ఆ జాతర కూడా బాగా జరగాలి అన్నా, లేకపోతే మంచిగా జరగాలన్నా కమిటీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారో నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇన్ని రోజులు అవుతున్నా కూడా మీరు కమిటీని చేంజ్ చేయడానికి ఎందుకు, మీ గవర్నమెంట్ ఉన్నా కూడా మీరు ఎందుకు చేంజ్ చేయడం లేదు? ఎందుకు చేంజ్ చేయడానికి వెనుకకు అడుగుతారని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. ఈసారి ఇంకొక ప్రతిపాదన నా నుంచి, ఈసారి కనుక ఒక కమిటీ చైర్మన్ పదవి ఇస్తే బీసీలకైనా ఎస్సీలకైనా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా కంపల్సరీ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి కూడా సమ ప్రాధాన్యత మనం ఇచ్చినట్టయితుంది. ఎవడో అడ్డమైనకి ఊళ్ళో లేనోనికి ఎవరికో పడితే వానికి ఇవ్వడం వల్ల మన యొక్క కుడి యొక్క వాల్యూని కావచ్చు, మన వాల్యూని కూడా మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే వాడి ముందర మనం చిన్నగా అయిపోతున్నామా, వాడు మన మీద పెత్తనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాడు ఒక ఊళ్ళో ఉన్నటువంటి జనాలకు వాల్యూ ఇవ్వకపోవడం, నేను బలిసినోన్నో లేకపోతే ఇంకో అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడం శైలి మాత్రం చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి కమిటీలలో కూడా ఎవరికి కూడా కనీసం మేము వాళ్ళకు ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించినా కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి దానికి సమాధానం చెప్పండి, ఒక గుడికి సంబంధించిన కార్యక్రమాలు ఎందుకు చేయడం లేదు, అందరికీ సమానంగా చూడడం లేదని ఒక ప్రశ్నిస్తే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు సమాధానం ఎవడు చెప్తాడో మేము చెప్పాము అని చెప్పేసి కూడా సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే వెంటనే ఈ కమిటీ ఉన్నటువంటి ఈ యొక్క దుర్మార్గులను, ఈ అహంకారులను, వీళ్ళని దించాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మీకు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీకు అవకాశం వచ్చింది. ఇంకా మీ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చైర్మన్, మంచి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఇది మనకు గ్రామస్తులుగా, భక్తులుగా ఇదొక మన బాధ్యత. మన గుడిని, ఖ్యాతిని పెంచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది.